బాసు ఇంకోసారి ఆలోచించండి బాసు. గురుగారు, ఇందాక మీ వైఫ్ పేరు గుర్తొచ్చింది అన్నారు కదా, ఇప్పుడు చెప్పండి చెప్పండి. అప్పుడు గుర్తుకొచ్చింది, నేను చెప్తానంటే మీరే వద్దన్నారు. ఇప్పుడు గుర్తుకు రావట్లేదు. నవ్వు ఒప్పుకుంటున్నావు కదరా? మిమ్మల్ని ఎరుపప్పుని చేసి ఆడుకుంటుంటే మీ కష్టం పగోడు కూడా రాకూడదని లోపలనే దేవుణ్ణి ఏడుకుంటున్నాను బాసు. మాస్టారు, అసలు మీరు నిజంగా కోటీశ్వర్లేనా? నేను పెద్ద కోటీశ్వరుణ్ణి. పెద్ద ఇల్లు, 3 కార్లు, ఒక భార్య, 3 పిల్లలు. సార్ మీరు చెప్పిందే చెప్తా ఉంటే మా బాస్ కి హార్ట్ అటాక్ వచ్చి పైకి పోయేలా ఉన్నాడు సార్. కోపం వచ్చిందా బాసు? అయితే నోరు మూసుకుంటానులే. నోర్మి. అది కాదు మాస్టారు, పోనీ మీ పిల్లల పేర్లన్నా గుర్తున్నాయా కనీసం? మా పిల్లల పేర్లు పెద్దబ్బాయి, పెద్దమ్మాయి, చిన్నమ్మాయి. అదే గుర్తుంది. నువ్వు చాలా మంచోడు. నన్ను మా ఇంటికి పంపించడానికి నువ్వు చాలా కష్టపడతావు. కానీ నేనేం చేయను, నాకేమీ గుర్తుకు రావట్లేదు. చికెన్ లాలీపప్పులు గుర్తుంటాయి కానీ పిల్లల పేర్లు గుర్తు. బాసు కనీసం ఆ గోల్డ్ ఉంగరాలు చైన్ తీసుకొని రోడ్డు మీద వదిలేసి వచ్చేసేదా బాసు? రేయ్, పాము కూరలు పీకి పళ్ళు పెడదామంటే కుదరదురా. అంటే ఏంటి బాసు? ఉంగరాలు చైన్లు కొట్టేస్తే మనం దొంగలం అవుతాం. మనం ఒక బ్రాండ్ ఉన్నవాళ్ళం, అంతకు మించి కిందకి దిక్కకూడదు. అయితే ఇప్పుడు ఏం చేస్తారు బాసు? అంతా మర్చిపోయినప్పుడే వీడి తలరాత బలిపీఠం ఎక్కింది. అర్థం కావటం లేదు బాసు. జాతరలో పొట్టేళ్ళని అలంకరిస్తే అది ఫోటో కోసం కాదురా. కిడ్నాప్ కలిసి రాలేదనుకో, వీడి కిడ్నీలున్నాయిగా. వీడి కాస్ట్లీ పర్సన్ కాకపోయినా వీడి హార్ట్, లివరు అన్ని కాస్ట్లీయే. ఇప్పటిదాకా వీడు మనతో ఫుట్బాల్ ఆడుకున్నాడు కదా, ఇప్పుడు మనం వీడి బాడీతో ఆడుకుందాం. సరే వాడుకుందాం. త్వరగా వెళ్ళి వాడిని తీసుకొచ్చాయి. ఓ అలాగే బాసు. అన్నా, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూసారా? ఇన్ని ఎవరో ఒకరు ఆటోలో తీసుకెళ్ళడం గుడి దగ్గర చూశానని చెప్పాడు. మీరెవరైనా చూసారేమో చెప్పండి. లేదమ్మా, చూడలేదు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి అన్నా. మేం కూడా ఆటో డ్రైవర్స్ అన్నా. నేతాజీ ఆటో స్టాండ్ నుంచి వస్తున్నాం. మాకు ఈయన చాలా ముఖ్యమైన మనిషి. గుర్తు తెచ్చుకోండి. ఒక్క నిమిషం ఉండండి అమ్మా. ఒరే శంకర్, ఇలా రా. ఏంట్రా? ఏం లేదు, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడైనా చూసావా? గుడి దగ్గర నుంచి సవారీ తీసుకెళ్లారంట. వీళ్ళు మన ఆటో వాళ్ళేరా? చూసి చెప్పు. తెలుసు. వీళ్ళు నా ఆటోనే ఎక్కారు. అవునా? ఎక్కడ దిగారు? ఆ రోజు 100 రూపాయలకి మాట్లాడుకుని వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలో ఆపి 70 రూపాయలు చేతిలో పెట్టారు. నేను గొడవ పెడితే అప్పుడు అందించారు. వాళ్ళ ఇంటి అడ్రస్ తెలుసా అన్నా? వాళ్ళ ఇంటి దాకా ఎక్కడ తీసుకుపోయానమ్మా, ముందే ఆపేశారు. అక్కడే కదా గొడవైంది. పోనీ అతను ఏ ఏరియాకి ఆటో తీసుకెళ్లాడో అదైనా తెలుసా? తెలుసమ్మా, ధూల్పేట బస్తీ వైపు దిగారు. థ్యాంక్ యూ అన్నా. ప్రియా, మనం వెళ్దాం పదా. థ్యాంక్ యూ. ఏమండి, ఈ మనిషి ఒకరితో కలిసి ఏరియాకి ఆటోలో వచ్చినట్టు తెలిసింది. మీరేమైనా చూసారా? చూస్తే చెప్పండి. నేను చూడలేదండి.
అన్న మీరేమైనా చూసారా? నువ్వు చూసావా? అది ఎక్కడో చూసినట్టుందండి. బాగా గుర్తు తెచ్చుకోండి. ఈయన ఇంకోరితో కలిసి ఈ మధ్యన ఇక్కడే ఎక్కడో తిరగడం చూశాను. కరెక్ట్గా ఎక్కడో గుర్తుకు రావడం లేదు. ఈ చుట్టుపక్కల అడగండి. అలాగే అండి. ప్రియా, వీళ్ళకి తెలుసంటే ఇక్కడ వేరే వాళ్ళు కూడా చూసుంటారు. రా వెళ్ళి వెతుకుదాం రా. ఏమండి, ఈ నెవెన్ ఏరియాలో చూసారా? నువ్వేంటి ఇక్కడ? నేను అదే అడుగుతున్నాను. నువ్వేంటి ఇక్కడ? అదిగో నేను మేడం కలిసి ధర్మతేజ సార్ కోసం వెతుకుతున్నాం. ఈ ఏరియాలో ఉన్నారని క్లూ దొరికింది. అమ్మో, ఇప్పుడు ధర్మతేజ వీళ్ళకి దొరికితే గుళ్ళో నుంచి బయటకు తీసుకొని వచ్చింది నేనేనని చెప్తారు. వీళ్ళకి నా గురించి చెప్తే అసలుకే మోసం వస్తుంది. ఎందుకైనా మంచిది నేను వీళ్ళతో పాటు ఉండడమే బెటర్. వర్ష, నువ్వేంటి ఇక్కడ? ఇక్కడ నా ఫ్రెండ్ ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తుంటే ప్రియా కనిపించింది మేడం. జరిగిందంతా ప్రియా చెప్పింది. పదండి, సార్ని మీతో పాటు నేను వెతుకుతాను. నీకెందుకు వర్ష శ్రభ, మేం చూసుకుంటాంలే. అదేంటి మేడం, సార్ని వెతకడం నా బాధ్యత కూడా. నేను కూడా వెతుకుతాను. పదండి మేడం. సరే సరే, అటువైపు వెళ్ళి వెతకండి, నేను ఇటువైపు వెళ్తాను. వెళ్ళండి. సరే మేడం. ఏమైందండి బాబు? ఎందుకు అలా గట్టిగా అరిచారు? నాకు దాహంగా ఉంది, వెంటనే నాకు నీళ్లు కావాలి. ఇక్కడొద్దు, అటు పక్కకి వెళ్ళాక తాగుదాం. అదేం కుదరదు. నాకు దాహం వేస్తుంది, నీళ్లు కావాలి. నేను నీళ్లు తాగిన తర్వాతనే ముందుకెళ్ళాలి. ఉండండి, నా దగ్గర వాటర్ ఉంది, ఇస్తాను. బాబు అంత సీన్ లేదు బాబు. సార్కి సీల్డ్ వాటర్ కావాలి, అది కూడా ఐఎస్ఐ బ్రాండ్ ఉన్నది. కూలింగ్ వాటర్ తాగుతాడు ఆయన. మహారాజు, ఏమనుకుంటున్నావు? ఆ షాపు చూసి అక్కడ ఆపు. ఓకే, నేను వెళ్ళి తీసుకొస్తాను, మీరు ఇక్కడే కూర్చోండి. ఈయన ఎక్కడికి వెళ్ళిపోకుండా చూస్తుండు. నేను ఎక్కడికి వెళ్ళను. ఇది మాత్రం భలే చెప్తారు. జాగ్రత్త, ఇప్పుడే వస్తా. బాబు, ఒక వాటర్ బాటిల్ కావాలి, మంచి బ్రాండ్ దివ్వు. లోకల్ బ్రాండ్ మాత్రం వద్దు. ఓకేనా? వెళ్ళు. ఓకే.